ఏమనుకున్నాడో అక్కతో మావయ్య నిజం చెప్పేశాడు. ఆ రాత్రి అక్కని నేను, మా అమ్మని తనకి అమ్మ పిల్లలు నచ్చాయని, అమ్మకి కూడా తన దెబ్బ నచ్చిందని, అక్క కైపు తీరాలంటే అక్క నాతో చేయడం సరి అయినది అని నచ్చజెప్పాడు. నిజం తెలిసిన అక్క నన్ను చితగొట్టింది. అప్పటి నుంచి అక్క ఎప్పుడూ బాధగానే ఉంటుంది. అక్కని ఎలాగైనా తన ఆలోచనల నుండి బయటకు తీసుకురావాలని బీచ్కి తీసుకువెళ్ళి జరిగిందేదో జరిగింది, ఆ ఆలోచన నుండి బయటకు రా, ఆ విషయం మర్చిపో అని నచ్చజెప్పాడు. మీ తమ్ముడు పెళ్ళి కావలసిన వాడు, ఏదో వయసులో తప్పు చేశాడు, తనని క్షమించు. నేను కూడా తప్పు చేశానుగా, నన్ను క్షమించు అని అడిగాడు. జరిగినది మీ అమ్మకు చెప్పకు అని బతిమాలాడు. ఎంతైనా మావయ్య చాలా మంచివాడు. ఆ తర్వాత నుండి 2 కుటుంబాలు ఒకటిగా కలిసి బ్రతుకుతున్నాము. ఇంతటితో ఈ కథ సమాప్తం. శుభం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.